వాళ్ళకు అందించడం జరుగుతూ ఉంది. అది ఒక్కటే కాదు, ఎవరెవరైతే అడిగినో వడ్డగేరులు అడిగినారు, కురగేరులు అడిగినారు, ఇంకా చాలా మంది అంబేద్కర్ భవన్ ఎస్సీ కమిటీలు అడిగినారు, సాగులు అడిగి అన్ని కులాలు అందరి కూడా మైనార్టీ సోదరులను కూడా అనుకుని అడగడం జరిగింది. అన్ని కూడా తప్పకుండా అమలు చేస్తానికి మరోసారి మాటిస్తున్నాం. అదే కాకుండా చిన్న చిన్న పనులు గ్రామాల్లో మరి కొంత డ్రైనేజీలు కానీ ప్రాణం వస్తున్న తుమ్మలమ్మకుండకి ఊరొచ్చారు పోయే కాలువ చాలా రోజుల నుంచి ఇబ్బంది ఉంది. మరి గతంలో ఇప్పుడు నేను సర్పంచినప్పుడు కొంత దాన్ని కాలువ తీపించి కొంత ప్రయత్నం చేసినాం. ఇంకా తర్వాత కుదరలేదు. దాన్ని కానీ ఇంకా ఇక్కడ సీసీ రోడ్లు ఉన్నా డ్రైనేజీలు ఉన్నా ఏమున్నా తప్పకుండా అన్ని ఇక్కడ కూర్చున్న ఎవరికి పెద్ద ఇబ్బంది లేకుండా అంటే నేను వాళ్ళ పని గ్రామ పంచాయతీ నిధులు వాళ్ళు చేస్తారు. మరి నేను పైనుంచి ఏం ఇచ్చినా నేను సొంతంగా ఇచ్చినా వాళ్ళే ముందు పనిచేయాలి. గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా ఈ గ్రామాన్ని ఒక అందమైన గ్రామంగా మోడల్ గ్రామంగా తయారు చేసుకుందాం. దానికి అన్ని రకాల సహకరిస్తాను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చిన్న చిన్న విషయాలు మీరు బతుకమ్మ ఘాట్ అడిగారు, తర్వాత ఇంకా కొన్ని విషయాలు అడిగారు. అదే కాకుండా మరి మన గ్రామాల్లో అందరూ బీద వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు చిన్న చిన్న పెళ్లిళ్ళు ఫంక్షన్లు చేసుకోవాలంటే చిన్న కమిటీలు కావాలంటే ఫంక్షన్ హాల్ కావాలి. కాబట్టి తప్పకుండా శ్వేత పేరు మీద చిన్న ఫంక్షన్ హాల్ కూడా ఇక్కడ కట్టిస్తారని మీకు మాటిస్తా ఉన్నాను. ఆ స్థలం ఎక్కడనేది మనం మాట్లాడుకుందాం. తర్వాత మరోసారి నేను వస్తా. ఏడందరికి కన్వీనియంట్ అందరిని గురించి మాట్లాడుకొని ఎక్కడైతే బాగుంటుందో అక్కడనే ఫంక్షన్ హాల్ కట్టుకుందామని తెలియజేస్తా ఉన్నాను. గుళ్ళకు సంబంధించి మరి ఇప్పుడే పని చెప్పినట్టుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ లేని విధంగా వెంకటేశ్వర ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. మరి అన్ని మోరీలు అన్ని చేద్దాం. మరి వెంకటేశ్వర ఆలయం చుట్టుపక్కల లేదు. అది చాలా గ్రామస్తులు వచ్చి మరి మొక్కులు తీసుకుంటాం జరుగుతూ ఉంది. కానీ మన గ్రామస్తులే కొంత కన్ఫ్యూజన్ రకరకాల మామూలు